మానవ జీవితం తరించిపోవడానికి చేసేటువంటి కార్యక్రమాలలో ప్రధానమైనటువంటి వాటిలో ఒకటి రథసప్తమని ఆచరించడం. చాలా మంది స్త్రీలు సౌభాగ్యాన్ని కాంక్షించి చేసేటువంటి అనేక రకాలైనటువంటి వ్రతములు, వ్రత ఉద్యాపనలు జరిగేటువంటి రోజు ఈ రథసప్తమి రోజు. అలాగే రథసప్తమి నుండి ప్రారంభమయ్యేటువంటి మాఘమాసం మిగతా రోజులన్నీ కూడాను. అటువంటి రథసప్తమి ఈ సంవత్సరంలో ఆదివారం రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుంటూ ఉన్నది. భానుసప్తమి వస్తేనే పొంగిపోయి చేస్తాం. అలాంటిది రథసప్తమే సూర్యుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి ఆదివారం రోజున వచ్చింది అంటే దాన్ని మించినటువంటి మరొక రోజు లేదు. సూర్యుని యొక్క సమిధ అయినటువంటి జిల్లేడాకుని, రేగుపండుని నెత్తి మీద పెట్టుకుని సహస్రార చక్రం ఉండేటువంటి ప్రాంతంలో ధరించి స్నానం చేసి ఆ రోజు ఉదయమే సూర్యునకు ప్రీతిగా పరమాన్నాన్ని చక్కగా ఆవు పిడకల పైన ఉండి సూర్య భగవాను ప్రత్యేకించి నమస్కార ప్రియో భాను, నమస్కారం పెడితే పొంగిపోయేటువంటి వాడు ఇంకెవడూ లేడు సూర్యుడు తప్పితే. అటువంటి సూర్యనారాయణ మూర్తిని చక్కగా ఆదిత్య హృదయ స్తోత్రాదులతోటి, సూర్యాష్టకం లాంటివి లేదా సూర్యనారాయణ మూర్తి యొక్క అష్టోత్తరాది వాటితోటి ఆయన్ని అర్చించి ధ్యానావాహనాది షోడచోపచార పూజలు చేసి ఈ పరమాన్నాన్ని నివేదించి ఎవడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడో ఇహలోకంలో తరించిపోవడానికి ఇంకొక కారణం ఏమీ లేదు. ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య అన్నది శాస్త్రం. ప్రత్యక్ష నారాయణుడు ఎవరయ్యా అంటే సూర్యుడే అని చెప్పినటువంటిది వేదం. అలాగే ఇటువంటి సూర్యనారాయణ స్వామిని మాఘమాసంలో అర్చించడం పేరులోనే ఉంది. మాఘము, మా అఘము, పాపాలని పోగొట్టేటువంటి మాసము. సూర్యుడు వస్తే చీకట్లు ఏ విధంగా అయితే పోతాయో సూర్య భగవానుని యొక్క ఉపాసన గాని, సూర్య భగవానునికి చేసేటువంటి నమస్కారం గాని మన శరీరంలో ఉండేటువంటి రుగ్మతల్ని ఆ విధంగా తీసివేస్తాయి. ఇక జ్యోతిష్ శాస్త్రాన్ని దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాధిపతిగా ఎవరైతే ఉన్నారో, గ్రహాలన్నిటికీ ఆధిపత్యాన్ని ఎవరైతే వహిస్తూ ఉన్నారో అటువంటి సూర్య భగవానుని రథసప్తమి రోజున, ఆదివారం వచ్చినటువంటి రథసప్తమి రోజున ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆయన సమస్త గ్రహ దోషాదులని, ఆయన వల్ల శనేశ్వరుని యొక్క యుతి వల్ల ఏర్పడేటువంటి పితృదోషాదులని అనేక రకాలుగా ఆయన తీయగలుగుతారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతిరవేర్దనే అన్నది వేదం. ఈ సూర్య భగవానుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి ఆదివారం రోజున మధ్యమాంసముల యొక్క భక్షణని మనం వదిలిపెట్టిన రోజున, ఈ రోజు ఎవరైతే మధ్యమాంసాలు తీసుకోవడం మానేస్తారో వారికి ఆరోగ్యాన్ని తీసుకొచ్చి చేతిలో పెడతాడు సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఈ రథసప్తమిని వదిలిపెట్టకండి, సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందండి.